సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమృషకుర్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ ధర్మపదం ఛానల్లోని భవిష్యత్ దర్శిని అంతర్గత గణపతి పూజ, గణపతి మహిమ, గణపతులు పూజా మహిమలు అనబడేటువంటి ఎపిసోడ్స్కి స్వాగతం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ SBI బ్యాంక్. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, మనం ప్రస్తుతానికి ఈ ఛానల్ ద్వారా మరకత గణపతి యొక్క పూజా విధానం గురించి తెలుసుకుంటున్నాం. నిన్నటి ఎపిసోడ్లో ధనం కావలసిన వారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు చేసుకోవలసిన విధానం తెలుసుకున్నాం. అత్యంత విశేషమైనటువంటి కార్యక్రమం ఈరోజు ప్రతి కుటుంబంలోనూ ఎదురు చూస్తున్నటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి విద్య. పిల్లలకి విద్యార్థులు చెప్పిన మాట వినకపోవటం కావచ్చు, మొండితనం కావచ్చు, హఠం కావచ్చు, పెంకితనం కావచ్చు, సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయ్యి ఉండటం కావచ్చు, సినిమాలకి టీవీలకి ఎడిక్ట్ అయ్యి ఉండటం కావచ్చు, స్నేహితులకి ఎడిక్ట్ అయ్యి ఉండటం కావచ్చు, ఆటపాటల మీద శ్రద్ధ, విద్య మీద అశ్రద్ధ, చదివింది వంట పట్టకపోవటం, చదవాలనుకున్నది చదవలేకపోవటం, కష్టపడ్డా ఫలితం రిజల్ట్స్ సమయంలో రాకపోవటం, చెప్పిన మాట వినకపోవటం, ఇంకా కొంతమందికి ఒక విద్య చేయాలని ఉంటే పెద్దలు ఒక విద్య ఇప్పించటం, లేదా వీడే ఒక విద్య చేయాలనుకుని బలవంతం చేసి అందులో వెళ్ళి అందులో నడవలేక మళ్ళీ మారవలసిన పరిస్థితి రావటం. చాలామంది తల్లిదండ్రులు చెప్పేది 7th బాగుందండి, 10th దాకా బాగున్నాడండి, ఇంటర్ దగ్గరికి వచ్చేసరికి డిఫరెన్స్ వస్తున్నదండి అని. సహజంగా వస్తుంది పిల్లలకి. కారణం ఏంటంటే కాలేజీ లైఫ్. బావిలో ఉన్నటువంటి కప్ప ఇదే ప్రపంచం అనుకుంటుంది. దాని పరిధి చాలా తక్కువ. అదే చెరువులో, అదే నదిలో, అదే సముద్రంలో వైడ్ అండ్ లైఫ్ పెరిగిపోతూ ఉంటుంది. రెక్కలు వస్తూ ఉంటాయి, కొత్త అలవాట్లు, కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, వయసు వస్తూ ఉండటం, దాని ద్వారా ఆలోచన సరళి మారటం. అప్పుడు గనక రాంగ్ రూట్ పట్టడం, చెడ్డ స్నేహితులు గనక తోడయ్యారా ఈ సర్వభ్రష్టత్వాలకి బీజం పట్టం. ఇవి ఇవాళ విద్యార్థి దశలో ఉన్నటువంటివి. కనుక ప్రధానంగా కావలసినటువంటి వాడికి విద్య ఒక్కటే సరిపోతుందా? పిల్లలకి కావలసినది విద్యతో పాటు సంస్కారం. ఇవాళ మనకు ఉన్నటువంటి విద్యా గ్రంథములు అన్నీ కూడా 90% అన్నీ తప్పులు తరికలతోటి చరిత్రని వక్రీకరించినటువంటివి, మన సంస్కృతి సాంప్రదాయాలను వదిలిపెట్టి తయారు చేయబడినటువంటి పాఠ్యాంశాలు అనేకం ఉన్నాయి. అదే ఈ పిల్లవాడి బుర్రలో పట్టం జరుగుతూ ఉన్నది. స్లో పాయిజన్. వాడికి ఓ పర్టిక్యులర్ టైం వచ్చేసరికి తల్లిదండ్రులేంటి, మమకారాలేంటి, బంధాలేంటి, మన లైఫ్ మనకి ఇంపార్టెంటు, మన జీవితం మనకి ఇంపార్టెంటు. ఎక్కడున్నా తల్లిదండ్రులకి డబ్బు పంపిస్తే సరిపోతుంది కదా, ఇక మనమే పక్క నుండి చూసుకోవాలా? ఎందుకంటే మాతృపితృ సేవా విషయములు మన పాఠ్యాంశాల్లో లేకపోవటం, బాధ్యతలను బరువులను ఎలా మొయ్యాలో తెలియజేయకపోవటం, రామాయణ భారత గ్రంథ పాఠ్యాంశాలు లేకపోవటం, ఓ జహంగీరు లేకపోతే వాడు వీడు వీడు వాడు ఇత్యాది స్తోత్ర పారాయణలు ఉన్నాయి తప్ప మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించబడినటువంటి పాఠ్యాంశాలు లేకపోవటం, అది మనం చేసుకున్న దౌర్భాగ్యం. ఈ విషయం తెలిసి పెద్దలు కూడా పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పకపోవటం, అది ఒక ప్రధానమైనటువంటి లోపం. ఒక కొడుకు ఉన్నాడు, తల్లిదండ్రులే సగం తప్పులు చేస్తున్నారు. వాడు గబగబా పెరగాలి, గబగబా ఎదగాలి, గబగబా 90% తెచ్చుకోవాలి, ఎడ్యుకేషన్ అయిపోవాలి, అమెరికా వెళ్ళాలి, MS చేయాలి, అక్కడ సంపాదించాలి. వీడిక్కడ అడుక్కు తింటూ కూర్చుంటాడు ఒక్క కొడుకును పెట్టుకొని. అందుకే శాస్త్రమే చెప్పింది ఏకపుత్రం అపుత్రస్య అని. ఒక్క కొడుకు అసలు కొడుకుతో సమానం కాదు, 10 మందిని గనమంది సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా పెంచమన్నది.
ఇవాళ ఒక్క పిల్లవాడిని పెంచేసరికి తల మునకలే ఈ తల ప్రాణం తక్కువ వస్తున్నది. వాడు అక్కడ నుంచుంటాడు, నెల వచ్చేసరికి డబ్బు పంపిస్తాడు, లేకపోతే తీసుకుపోయి అనాథాశ్రమాల్లో చేరుస్తారు, వృద్ధాశ్రమాల్లో చేరుస్తారు. అవసరమా నీ జీవితానికి ఇవన్నీ? కనుక బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి, బిడ్డల్ని ఎలా కనాలనేది ఏముంది? పంది గంటుంది 10 మంది పిల్లల్ని ఎలా పెంచాం, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, రేపొద్దున మనకు ఎలా ఉపయోగపడతారు. అదేంటండి బిడ్డల్ని ఉపయోగపడటం కోసం కట్టామా అంటే ఉపయోగం పట్టడం కోసమే కనాలి. నీకు రేపొద్దున అంత పిండం పెట్టాలి, తర్పణం వదలాలి, ఏ గైలోనూ అంత శ్రాద్ధం పెట్టాలి. లేకపోతే నీ జన్మ ఏమవుతుంది? పైశాచిక జన్మలు అనుభవించటం, కుంభీపాత నరకాలలో పడి లక్షల కోట్ల సంవత్సరాలు మరగటం జరుగుతుంది. మరి బిడ్డ పెడితేనే కదా పిండం. అందుకోసమే బిడ్డల్ని కనాలి. నీ వంశాభివృద్ధి కొరకు పిల్లల్ని కనాలి. ఆ పిల్లల్ని సంస్కారయుతంగా పెంచాలి. విద్య ఒక్కటే ప్రధానం కాదండి. విద్య లేనివాడు బాగుపడలేదా? సంస్కారం లేనివాడు బాగుపడ్డు. విద్య ఉన్నా సంస్కారం ఉండాలి. సంస్కారం ఉండి విద్య లేకపోయినా కూడా వాడు బాగుపడతాడు. కనుక ఆ విద్యతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పగలిగేటువంటిది ఈ మరకత గణపతి అర్చన. చక్కగా పొద్దున్నే పిల్లల్ని లేపి మట్టి ప్రమిదలలో కొబ్బరి నూనె పోసి దీపారాధన. ధనానికి ఆవు నెయ్యి చెప్పుకున్నాం కదా, ఇది ఇంకొక తైలం. ఏమండి నూనె మారిస్తే ఫలితాలు మారుతాయా? మారుతాయి. బండిలో పెట్రోల్ పోయండి, బండి ముందుకు నడుస్తుంది. అదే పెట్రోల్ తీసుకొచ్చి ఇంట్లో దీపారాధన చేయండి, కొంప తగలబడుతుంది. రెండు నూనెలేగా. మరి ఆ నూనె ఆ ఫలితాన్ని ఇచ్చినప్పుడు ఈ నూనె ఈ ఫలితాన్ని ఇవ్వదా? అదే కొబ్బరి నూనె తీసుకెళ్ళి బండిలో పోయండి, బండి కదలకపోగా ఇంజిన్ పాడైపోతుంది. అందులో వాడవలసింది అది, ఇక్కడ వాడవలసింది ఇది. ఈ కొబ్బరి నూనెతో దీపారాధన కనుక పిల్లల చేత చేయించి గణపతి శ్లోకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్లోకం, సరస్వతి శ్లోకం, సరస్వతి స్తోత్రం బాగా తెలుగు ధారాళంగా చదివిన వాళ్ళకి నీలి సరస్వతి స్తోత్రం అని ఉంటుంది. అత్యద్భుతమైనటువంటిది. ఇదేం చేస్తుంది? గంగా ప్రవాహ తరంగ స్ఫుట మధురరస భావ భాసుర విధాన అఖండ పరిపూర్ణ విద్యాయోగములు విత్తు సంస్కారం, సద్గుణములతో సంస్కారవంతమైన విద్యను అభ్యసింపజేస్తుంది. చక్కటి జ్ఞాపక శక్తిని ఇస్తుంది. సమయానుకూలంగా విఘ్నములు లేకుండా చదవాలి అనుకుంటే సమయానికి విఘ్నం. పిల్లలు పుస్తకం పట్టుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు తిట్టంగానే, ఆ పుస్తకం మధ్యలో సెల్ ఫోన్ ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదని పెద్దవాళ్లే చక్కగా స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు పిల్లలకి. ఇంకా వాడు చదువుతాడా? ప్రపంచం చూడటమే సరిపోతుంది. ప్రపంచం చూస్తున్నాడో, ప్రపంచంలో ఉన్నవి చూస్తున్నాడో, ఏం చూస్తున్నాడో వాడు 24 గంటలు. శ్రద్ధ లేదు చదువు. ఇంకా కొంతమంది ఉన్నారు చక్కగా అక్కడ సాంగ్స్ ఆన్ చేసి అది వింటూ చదువుతూ ఉంటారు. ఏది ఎక్కుతుంది బుర్రలోకి? అటు పాటలు ఎక్కుతాయా, ఈ చదివినటువంటి విద్య బుర్రలోకి ఎక్కుతుందా? కనుక చదవాలి అనుకునే సమయానికే ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, అరే రారా అని. ఏదో ఒక రకమైన విఘ్నం. ఈ గణపతి ఆరాధన వల్ల అటువంటి విఘ్నం లేకుండా వాడు చదివినంత కాసేపు ఆ చదివినటువంటిది బుర్రకెక్కే పరిస్థితి. సందర్భోచితంగా వీడు 4 పాఠాలే చదివినా ఈ పూజా పురస్కారముల యొక్క మహిమ వల్ల వాడికి తెలిసినటువంటి క్వశ్చన్సే రేపొద్దున ఎగ్జామ్లో రావటం, వాడు విన్ అవ్వటం, సంస్కారం పెరగటం, నాలెడ్జ్ పెరగటం, ఇత్యాదులన్నీ కూడా జరుగుతాయి. సైకాటిక్ ప్రాబ్లము, ఓవర్ టెన్షన్స్, ఓవర్ యాంగ్జైటీసు, డిస్టర్బెన్సెస్, భయము, ఆందోళన, దిగులు, చింత, నిద్రలేమి, వీటన్నిటికీ కూడా ఇదే దీపారాధన, ఇదే పారాయణ. అత్యద్భుతమైన ఫలితాలు ఆ విద్యార్థులు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో ఈ మరకత గణపతులు శాస్త్రోక్తంగా ఆగమ విధి విధానంగా శిల్ప విధి విధానంగా తయారు చేయించి అందజేయటం జరుగుతుంది. కావలసిన వారు ఫోన్ నెంబర్ చెబుతున్నా, నోట్ చేసుకోండి, కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, హైదరాబాద్, చెన్నై. ఫోన్ నెంబర్ 94940977. Since 1990, reach your destination. Jai Guru Datta.